వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాహీన్ వ్లాగ్స్. ఈరోజైతే మనం షాహీ చికెన్ కుర్మా చేసేసుకుందామా. నేనైతే హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. ఇందులోకైతే మనం 2 స్పూన్స్ కారం వేసేసుకుందాము. అలానే 1 స్పూను సాల్ట్ వేసుకుందాము. రుచికి తగినంత వేసుకోండి. నేనైతే 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలానే 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ పసుపు వేసేసుకున్నాను. ఇప్పుడైతే 3 స్పూన్లు పెరుగు వేసేసుకుందాము. పెరుగు వేసుకుంటే చాలా బాగుండిద్దండి. పెరుగు ఎక్కువైనా వేసుకోవచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాము. ఆ మసాలా చికెన్ ముక్కకి బాగా పట్టాలండి. ఈ చికెన్ అయితే ఒక 30 మినిట్స్ కానీ 1 అవర్ కానీ మ్యారినేట్ చేసేసుకుందాము. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకున్న స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ని వేసుకుందాము. నేనైతే 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. చూడండి, అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాగ లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చినాయి కదండి. ఇప్పుడైతే పూర్తిగా గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి కదండి. ఇప్పుడైతే అవి పక్కకు తీసేసుకుందాము. ఈ ఆనియన్స్ వేస్తే చాలా బాగుండిద్దండి. చూడండి, ఇప్పుడైతే ఒక మిక్సీ తీసుకొని ఇందులోకి కాజు వేసేసుకుందామండి. నేనైతే 10 నుండి 15 వరకు వేసాను. ఇప్పుడైతే ఆ కాజు పొడిని ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడైతే అదే ఆయిల్లో స్పైసెస్ని వేసేసుకుందాము. 2 బిర్యానీ ఆకులు, 2 ఇలాచి, 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 కానీ 3 కానీ లవంగాలు వేసేసుకుందామండి. అలానే షాజీరా కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఈ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే మంచి అరోమా, అలానే టేస్ట్ కూడా బాగుండిద్దండి. ఇప్పుడైతే ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేసుకుందాము. చూడండి, నేనైతే హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్నాను. మీరు గంటైనా చేసుకోవచ్చు. అప్పుడైతే టేస్ట్ ఇంకా చాలా బాగుండిద్ది. ముక్క కూడా బాగా ఉడికిద్దండి. చూడండి, ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము. అలాగా 5 మినిట్స్ ఉడకనిద్దామండి. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ పైకి వచ్చి తేలుతుంది కదండి. ఇప్పుడు ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదండి. వాటర్ అయితే దాంట్లో ఉన్న వాటర్ అయితే వచ్చేసినాయి. చూడండి, ఇప్పుడైతే ఇందులో కిందాక కాజు పౌడర్ని చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే ఇందులోకి వేసేసుకుందాము. వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ప్లీజ్ మా వీడియోని చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. మిగతా కాజు పౌడర్ని కూడా వేసేస్తున్నానండి. ఈ కాజు పౌడర్ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా మీకు టేస్ట్ నచ్చుతుంది. ఇప్పుడు మళ్ళీ కలిపేసి మూత పెట్టేద్దాము. ఇప్పుడైతే ఇందాక ఆనియన్స్ని ఫ్రై చేసాం కదండి. ఆ ఆనియన్స్ని అయితే ఒక మిక్సీ జార్లో మిక్సీ పట్టేద్దామండి. మరీ ఇది మెత్తగా కాకుండా, మరీ పేస్ట్లా కాకుండా గరుగ్గా ఉన్నప్పుడే వేసుకుందామండి. అప్పుడే కొంచెం కలర్ మారిపోకుండా ఉంటుంది. చూడండి, అదే ఇలా గరుగ్గా వేసుకుంటే కలర్ మారదండి. ఇప్పుడైతే ఫ్రెష్ క్రీమ్ని వేసేసుకుందామండి. నేనైతే 4 స్పూన్స్ తీసుకున్నానండి. ఫ్రెష్ క్రీమ్ వేస్తే కానీ టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఒకసారి అది ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకుందామండి. ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూడండి, ఇప్పుడైతే మనం వాటర్ వేసేసుకుందాము. నేను ఇందాక ఫ్రెష్ క్రీమ్ వేసాను కదండి, ఆ బౌల్లోనే వాటర్ వేసానండి. చూడండి, ఆ బౌల్తోనే వేసాను. ఇప్పుడైతే వాటర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి. చూడండి, ప్లీజ్ అండి మా వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము. ఒక 5 to 10 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఇప్పుడైతే చాలా బాగుంది కదండి కర్రీ. ఇప్పుడైతే బాగా ఉడికింది. ఇప్పుడైతే గరం మసాలాని వేసేసుకుందాము. 1 స్పూన్ గరం మసాలా వేసి చాలా టేస్ట్ బాగుండిద్దండి. చూడండి, చికెన్ కూడా సాఫ్ట్గా భలే ఉడికిద్దండి. ఇప్పుడైతే షాహీ చికెన్ కుర్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా ఉంది కదండి రెసిపీ. డెఫినెట్గా ట్రై చేసి మాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరు చూసి అలా వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయాలి. బాయ్.